శౌర్యాయణి అయినటువంటి గార్గ్యుడు, సూర్యుని మనవడైనటువంటి గార్గ్యుడు అనేటువంటి వాడు వేస్తున్నటువంటి ప్రశ్నల గురించి ఈరోజు ప్రారంభించుకోవాలి. ఏమండి, ఈ అనుభూతి ప్రకాశంలో చెప్పబడ్డటువంటి విషయాలు ప్రశ్నోపనిషత్తులో మీరు ఇంత పూర్వం విన్నటువంటివే, కొత్త విషయాలు కావు. అయితే మరి విద్యారణ్యుల వారు ఎందుకు ఇలా చెప్తున్నారు అంటే, ఇప్పుడు రోజు మన ఏ ఉపనిషత్తు చదివినా మళ్ళీ మననం సమీక్ష అని చదువుతున్నాం. ఎందుకు చేస్తున్నాం అవి అంటే, మొదట చెప్పినటువంటి వాళ్ళు చెప్పలేదని కాదు, మనం వినలేదని కాదు. మనం వాటిని బాగా వంట పట్టించుకోవాలంటే కొద్దిగా ఎక్కువ కష్టపడాలి. మన చిన్నతనంలో మనం ఆవు గురించి చదువుకుంటాం. ఆవు ఏం చేస్తుందంటే గబగబా 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 గడ్డి తినేస్తుంది. తినేసి ఒక చోట పడుకుంటుంది చల్లటి ప్రదేశంలో. పడుకొని మెల్లగా నెమరు వేసుకుంటూ ఉంటుంది. తిన్నటువంటి దాన్ని మళ్ళీ నవ్వులుకుంటూ ఉంటుంది. ఎందుకండి అంటే, మనం కూడా చదువుకున్నటువంటి విషయాన్ని నెమరు వేసుకుంటూ ఉండాలి. నిన్నను యథార్థంగా మనం ఈ అనుభూతి ప్రకాశం చెప్పుకోవాలి. ఈరోజు మీరు మాండుక్యం వినాలి. అయితే ఒక 2 సంవత్సరాలు అయించి, 2 సంవత్సరాలు దాటి 2 సంవత్సరాలు 3 మాసాలు పర్యంతం రామాయణాన్ని 24,000 శ్లోకాలని ప్రవచనం చేస్తే, ఆ కార్యక్రమం నిన్న పెట్టడం, అది ఆలస్యం అవటం, అట్నుంచి వచ్చి పాఠం చెప్పడానికి కొద్దిగా అవకాశం చిక్కదేమో అన్నటువంటి ఇబ్బందితో నేను మన డాక్టర్ శర్మ గారిని ప్రార్థించడం, ఆయన ఈరోజు మీరు చెప్పుకోండి నిన్నను వారు చెప్తానడం వలన మనం ఈరోజు అనుభూతి ప్రకాశాన్ని చెప్పుకుంటున్నాం. యథార్థంగా ఎప్పుడో 1971లో రామాయణం, భారతం, భాగవతం చదవడం ప్రారంభించాం. 55 సంవత్సరాల క్రితం. అలాగ కొన్ని సంవత్సరాల తరబడి చదివాం. ఒక్కొక్క పుస్తకం శ్రీ అన్న దగ్గర నుంచి చిత్తగించవలను అనేటువంటి వరకు 4-5 సార్లు తక్కువ లేకుండా చెప్పాం. అన్నీ మొత్తం శ్లోకాలు మొత్తం చదివాం. ఎందుకంత చేయాలి మనం? ఏమోసారి చదివాం, మనకి తెలుసును కదా, దాంట్లో ఏమున్నదో తెలుసును కదా. అది కాదు, మన ఒంట్లో ప్రతి రక్త కణంలోని పరమాత్మ యొక్క విహారం ఉండాలి. మననం 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 మననం, ఎంత ఎక్కువ మననం చేస్తే అంత ఎక్కువ పట్టుబడుతుంది. మనం ఏదో చదివాం, లేకపోతే విన్నాం, అయిపోయింది అక్కడికి. ఆ మధ్య నేను చూశాను వీడియోలు, ఇంకా నిష్ప్రయోజనమేమో అని డాక్టర్ గారు పెట్టారు, నేను వెంటనే పెట్టాను. అసలు అది కాదు. ఎందుకు వీడియోలు అంటే, మనకి బోల్డ్ అంత, నిజానికి చెప్పాలంటే మనకి సమయం చాలా ఖాళీగా ఉంటుందండి. మనందరం ఏమీ దేశ ప్రధానమంత్రి పదవినో మరొక పదవినో మనం చేయడం లేదు. ఖాళీ లేనంతగా మనం ఏమీ పనిచేయటం లేదు. చాలా ఖాళీ ఉంటుంది. ఉన్నప్పుడు ఆ వీడియో మనం నొక్కుకున్నాం అనుకోండి, ఆ విన్నది మరోసారి వింటాం, ఆ విన్నది మరోసారి వింటాం. ఏదైతే అది, ఇది అది అని అనకండి. ఏమండి, మామిడి పళ్ళు తిన్నా తీయగానే ఉంటాయి, సపోటా పళ్ళు తిన్నా బాగుంటాయి. ఏ పండు తిన్నారని కాదు, ఉపనిషత్తులు అన్నీ బాగుంటాయి. ప్రశ్నోపనిషత్తుని విన్నాం, ఆ ప్రశ్నోపనిషత్తు యొక్క సారాన్నే మనం అనుభూతి ప్రకాశంలో చెప్పుకుంటున్నాం. ఏమిటండి, శౌర్యాయనైనటువంటి గార్గ్యుడు అడిగాడు. ఎంతవరకు ఇప్పుడు మనం చెప్పుకున్నాం? బ్రహ్మలోకాంత సంసార అపర విద్యాఫలం తతః గార్గ్యస్తు పర విద్యార్థం పంచప్రశ్నానవోచత. ఈ గ్రంథాన్ని రాసినటువంటి విద్యారణ్యుల వారు శృంగేరి పీఠాధిపతులుగానే కాదు, బ్రహ్మ విద్యలో చాలా గొప్పవాళ్ళు, మహా ఉపాసకులు. ఆయనకి తెలియనటువంటి విషయాలు లేవు. ఆయనకి అమ్మవారి యొక్క సాక్షాత్కారం ఉన్నదని చెప్తూ ఉంటారు. అటువంటి మహానుభావుడు ఈ గ్రంథాలని రాశారు.
దేనికోసం రాశారు? మన బోటి వాళ్ళం ఎక్కడికైనా వెళ్తూ ఉన్నప్పుడు అలా దారిలో ఈ శ్లోకాలను ఒకసారి మననం చేసుకుంటామని, అలాగే ఒకసారి మనం ఈ విషయాల్ని మళ్ళీ మళ్ళీ గుర్తులోకి తెచ్చుకుంటామని ఇలాగ పొడిచి 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 చెప్పారు. నాయనా వినండిరా 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 అని. మనం మన సమయాన్ని, మొత్తం సమయాన్ని ఏదో లౌకికమైనటువంటి వ్యవహారాలకి పోగా మిగిలిన కాలాన్నంతటినీ కూడా ఆ బ్రహ్మ విద్యకి సంబంధించినటువంటి విషయాల మీద పెట్టినట్టుగా అయితే మనం ఉత్తమమైనటువంటి స్థాయిని పొందగలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఏమిటండి ఇప్పటివరకు ఏం చెప్పారండి అంటే, అపర విద్యా ఫలం, అపర విద్యకు ఫలితమైనటువంటి బ్రహ్మలోకాంత సంసార, బ్రహ్మలోకాంతమైనటువంటి సంసారం అంటే హిరణ్యగర్భ బ్రహ్మలోకము అంతముగా కలిగినటువంటి పునరావృత్తి కలిగినటువంటి జనన మరణాలు చెప్పబడ్డాయి. ఇప్పటివరకు ఏం చెప్పేవరా అంటే, నాయన హిరణ్యగర్భ బ్రహ్మానికి సంబంధించిన విషయాలు చెప్పాను రా, నువ్వు ఎక్కడి వరకు వెళ్ళగలవని చెప్పాను? హిరణ్యగర్భ బ్రహ్మ లోకాల వరకు వెళ్ళగలవని చెప్పాను. అక్కడికి వెళ్తే ఏమిటయ్యా, తిరిగి వచ్చేస్తావు. వేదాలు వేదాంగాలు చదువుకున్నాం, యజ్ఞాలు యాగాలు అన్నీ తెలుసును, అన్ని ఉపాసనలు తెలుసును, అన్నీ చేసేసాం. ఇప్పుడు మీరు ఛాందోగ్యం కూడా ఉపాసనాకాండని అంతటినీ కూడా మళ్ళీ సమీక్ష చేస్తున్నారు. అంటే అన్నీ చదివేశాం, మనం చదవంది లేదు. ఎక్కడ ఉండిపోయిందండి చిక్కెంతాను? అది మనలో ప్రవేశించటం లేదు. చెవుల్లో వినడం కాదు, బుద్ధిలో నిలబడిపోవాలి. మరో ఆలోచన రాకూడదు, మరో విషయంలోకి బుర్ర వెళ్ళకూడదు. ఉన్న సమయం అంతా కూడా బ్రహ్మం 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 బ్రహ్మం. ఇంకో విషయాన్ని అసలు ఆ బుద్ధిలోనికి రానివ్వకూడదు. ఏమండి, వాళ్ళు అక్కడ మీటింగ్ ఉన్నదట వస్తారా? ఏమండి, వీళ్ళు ఇక్కడ రిబ్బన్ కటింగ్ ఉన్నది వస్తారా? ఏమండి, వీళ్ళు ఇక్కడికి మహానుభావుడు వస్తున్నాడు వస్తారా? ఆ మహానుభావుడు మనలోనే ఉన్నాడు. మనలో ఉన్నటువంటి మహానుభావుడిని వదిలేసి బయటనంతా వెతికితే ఏ మహానుభావుడు దొరుకుతాడండి? అపర విద్యాఫలం, వేదాంగాలైనటువంటి అపర విద్యలకి ఫలితం ఏమిటంటే బ్రహ్మలోకాంత సంసార, బ్రహ్మలోకాంతము, హిరణ్యగర్భ బ్రహ్మలోకము అంతముగా కలిగినటువంటి పునరావృత్తి కలిగినటువంటి జనన మరణాలు, తిరిగి రావడం పోవడం, రావడం పోవడం, రావడం పోవడం, ఈ గోల ఉన్నదండి. అది మనం ఇప్పటివరకు చదువుకున్నాం. ఇప్పుడు తతహాటు పిమ్మట గార్గ్యుడు అడుగుతున్నాడు. ఏమిటి అడుగుతున్నాడు? పరవిద్యార్థం, బ్రహ్మ విద్య కొరకు పంచ ప్రశ్నానవోచత, 5 ప్రశ్నలు అడిగాడు. పరవిద్యార్థం, పరవిద్య అంటే ఏమిటండి? మనం ముండకోపనిషత్తు చదువుకున్నాం. ముండకంలో పరవిద్య అపర విద్య రెండూ చదువుకున్నాం. అపర విద్యా విషయాలన్నీ ఇప్పుడు చెప్పేసానన్నారు. ఇంకేం చెప్పాలయ్యా? పరవిద్య చెప్పాలి. ఏమిటయ్యా అపర విద్యలోని? అపర విద్యలో నువ్వు ఎంత చదువుకున్నా, నీకు ఎంత బ్రహ్మాండమైనటువంటి సబ్జెక్ట్ ఉన్నా, నువ్వు హిరణ్య గర్భలోకాల వరకు వెళ్ళొచ్చేస్తావురా. నువ్వు వెళ్ళొచ్చేస్తావు అంతే. మరేం చేయాలండి? పరవిద్య కావాలి. పరవిద్య ఎలాగండి అంటే దానికి 5 ప్రశ్నలు వేశాడు. ఏమిటండి అవి? అపర విద్యా ఫలము హిరణ్య గర్భలోకమే చివరగా కలిగినటువంటి సంసారం అంటే చావు పుట్టుకలు, చావడం పుట్టడం. కాకపోతే ఎంతవరకు వెళ్తావు అంటే హిరణ్య గర్భ బ్రహ్మలోకం వరకు వెళ్ళొచ్చేస్తావు అంతే. అంటే వేదాంగ విద్యల వలన హిరణ్య గర్భలోకం వరకు పొందొచ్చు, కానీ తిరిగి రావాల్సి ఉంటుంది. అటు తరువాత గార్గ్యుడు అపునరావృత్తి విషయమైనటువంటి బ్రహ్మ విద్యని గురించి 5 ప్రశ్నలు వేశాడు. తిరిగి రాక్కర్లేనటువంటి బ్రహ్మ విద్య చెప్పు అంటే, ఇప్పుడు లోకంలో ఉన్నది ఏమిటి? కర్మలు చేస్తే ఆ కర్మల వలన మనం మోక్షాన్ని పొందొచ్చా? ఉపాసనల వలన మోక్షాన్ని పొందొచ్చా? మనం మొదటి నుంచి ఉపనిషత్తులు చదువుతున్నాం కాబట్టి జ్ఞానం వల్ల పొందొచ్చండి అని టకాలు వచ్చి చెప్పేసాం సమాధానం. అసలు ఏమయ్యా, నీ జ్ఞానం ఎంత ఉన్నది? నీకు ఉదయం నుంచి
24 గంటలు సమయం ఉన్నది లేచిన దగ్గర నుంచి మళ్ళీ నువ్వు రేపు ఉదయం నువ్వు లేచే వరకు. అయితే ఇవాళ ప్రారంభం దగ్గర నుంచి రేపుటి వరకు నువ్వు 24 గంటల్లో నువ్వు ఎంతకాలం దేనికి విభాగం చేసావో ఒక వారం రోజులు డైరీ రాయినాయన. ఉదయం లేచాను, కాలకృత్యాలు తీర్చుకున్నాను, స్నానం చేశాను, ఒక గంట కాలం తీసుకున్నారు. ఆ తర్వాత ఏం చేసావయ్యా? ఫోనుల్లో మాట్లాడాను, ఫోన్తో చేయవలసినటువంటి పనులు చేశాను, టిఫిన్ చేశాను. మళ్ళీ ఏం చేసావయ్యా? ఎవరో ఇంపార్టెంట్ వ్యక్తులతో మాట్లాడాను, ఏవో కొన్ని కార్యక్రమాల గురించి నిర్ణయించుకున్నాను. మళ్ళీ ఏం చేసావయ్యా? భోజనం చేశాను, విశ్రాంతి తీసుకున్నాను. మళ్ళీ ఏం చేసావయ్యా? నా లౌకికమైనటువంటి కార్యక్రమాలన్నింటినీ క్లోజ్ చేశాను. ఎంత అయిందయ్యా? సాయంకాలం అయింది. మనం అప్పుడైనా నువ్వు బ్రహ్మ విద్య వైపు వెళ్ళావా? ఈ మధ్యకాలంలో నువ్వేమైనా ఉపన్యాసం చెప్పవలసినది కానీ, నువ్వు లేకపోతే ఎవరైనా చెప్పినటువంటి ఉపన్యాసాన్ని సమీక్ష చేయడం కానీ, నువ్వు లేకపోతే ఏదైనా ఒక జనం మధ్యకి వెళ్ళేటువంటి కార్యక్రమం ఉన్నదంటే ఒకసారి పుస్తకం తిరిగేశావు, మళ్ళీ లౌకికంలోకి వెళ్ళిపోయావు, రాత్రి అయిపోయింది, పడుకున్నావు. నువ్వు 24 గంటల్లో ఎంతసేపు బ్రహ్మ చింతనం చేశావు? బ్రహ్మాన్ని గురించి ఎంతసేపు ఆలోచించావు? ఇదంతా బ్రహ్మం గురించి కాదా అండి? ఇదంతా బ్రహ్మ ఎలాగవుతుందయ్యా? బ్రహ్మం అంటే ఏమిటి, దాని గురించి ఆలోచించడం ఏమిటి అనే విషయమే చెప్తున్నారు. ముండకంలో అపర విద్యలు పరావిద్య వేరువేరుగా చెప్పబడ్డాయి. తత్ర అపరావిద్య తత్ర అపరా ఋగ్వేదో యజుర్వేద సామవేదో ధర్మణ అని ఒక మంత్రం ఉంది ముండకంలో. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వేదం, తర్కం, వ్యాకరణం, న్యాయం, ఏవో ఇలాగా ఇవన్నీ కూడా అపర విద్యలు అని ఉన్నారు. అయితే ఈ అపర విద్యల వల్ల ఏం కలుగుతుందయ్యా అంటే హిరణ్య గర్భలోకాలు కలుగుతాయి. అయితే ఇప్పుడు ఏం కావాలంటున్నాడయ్యా? తత్ర పరాయా తదధిగమ్యతే. పరావిద్య అంటే బ్రహ్మాన్ని పొందించేది. ఏమిటండి పరావిద్య? ముండకల్లో ఏం చెప్పాడండి పరావిద్య అంటే? గురువు అభిగమనం వైరాగ్య లక్షణంచ. 24 గంటలు గురువు గారి కంట్రోల్లో ఉండడం, వైరాగ్యాన్ని కలిగి ఉండడం. వైరాగ్యాన్ని కలిగి ఉండడం అంటే మనకి ధనాన్ని కానీ, మనకి పేరు ప్రతిష్టల్ని కానీ, మనని ప్రకాశింపజేసేటువంటి పనులు కానీ మానేయటం, అది వైరాగ్యం. వైరాగ్యం అంటే నేనేదో అన్ని విషయాల్ని విడిచిపెట్టేశానండి అని ఓ ఉపన్యాసం దంచడం కాదు. ఏవయ్యా ఎవరైనా మాట్లాడతామన్నారు, ఏమండి ఇప్పుడేం మాట్లాడటానికి అవకాశం లేదండి, తర్వాత మాట్లాడదామండి. ఏమండి ఏదైనా చెప్పండి అని వచ్చారయ్యా, చెప్పడానికి ఏమున్నదండి, మీరు సాధన చెయ్యండి. మనని మనం బయటికి తెచ్చుకునేటువంటి విషయాల్ని కంట్రోల్లో ఉంచుకోవటం వైరాగ్యం. అన్నిటికీ దూరంగా ఉండడం వైరాగ్యం. గురువు అభిగమనంచ, గురువు గారి కంట్రోల్లో ఉండాలి. అష్టావక్ర గీతలో ఏం చెప్పాడండి? అష్టావక్రుడు జనక మహారాజు గారిని అడిగాడు, ఏమయ్యా నీకేమిటి ప్రాబ్లం అన్నాడు. ఇదిగో గుర్రం రికాబు కాలు మీద కాలు వేసినంత క్షణంలో బ్రహ్మజ్ఞానం కలగాలి కదయ్యా అన్నాడు. కలుగుతుందయ్యా అన్నాడు. ఏది కలిగించు అన్నాడు. పద అడవిలోకి మన ఇద్దరమే ఉండాలన్నాడు. వెళ్ళాడు. ఏమయ్యా ఈ విషయంలో ఈ ఒక్క మాటే చెప్పారా, ఇంకేమైనా చెప్పారా? చెప్పారండి. ఏం చెప్పారు? గురువు ఉండాలి. ఎవరు గురువు? మీరే నాకు గురువు అండి. సరే గురువు గారు ఉన్నారు, గురువు గారికి ఏమే, గురువు గారు అంటే సరిపోతుందా? కాదండి, గురుదక్షిణ ఇవ్వాలి. ఈ గురుదక్షిణ తను ధన మన ప్రాణాలన్నింటినీ నీ అధీనం చేస్తున్నాను. ఓకే అన్నాడు. ఆయన కనిపించకుండా వెళ్ళిపోయాడు. వీడు కాలు తీయలేడు, నోరుతో మాట్లాడలేడు, లేవలేడు, కూర్చోలేడు, తినలేడు. ఆ మంత్రులు పట్టుకొని వచ్చారు, పడుకోబెట్టారు. మరుసటి రోజు వీడు వస్తే ఏమిటండి మా గురువు గారికి ఏమిటంది? ఏమీ అవ్వలేదు. ఏ జనక నీకేమైనా అయిందా? ఏం కాలేదు స్వామి. నువ్వు ఎందుకు తినడం లేదు? నేను స్వతంత్రుడిని కాను స్వామి.
అయితే నువ్వు తినేసిరా అంటే గురువు అభిగమనం అంటే గురువు గారు అని నమస్కారం సార్ అని అంటే సరిపోదు సార్. అంటే నేను గురువుని కాను సార్, శంకర భగవత్పాదులు గురువు. నన్ను గురువు అని మీరు అన్నారంటే ఔపచారికమైనటువంటి పదం మాత్రమే, ఉపచారార్థం వాడే పదం మాత్రమే. మనం ఎవరి అధీనంలో ఉండాలి? 24 గంటలు గురువు యొక్క అధీనంలో ఉండాలి. రెండోది ఎక్కడ ఉండాలి? సర్వమైనటువంటి విషయ ప్రపంచానికి దూరంగా ఉండాలి. విషయ ప్రపంచం అనేటువంటిది మనకు అంటకూడదు. ఈ రెండు పరావిద్య. ఈ రెండింటినీ పరావిద్య అని చెప్పారు. గురువు అభిగమనం వైరాగ్య లక్షణంచ. గురువుని ఆశ్రయించడం వైరాగ్యాన్ని కలిగి ఉండడం. అయితే ఉపనిషత్తుల్ని చదువుకోవటం కాదండి. ఏమంటే ఉపనిషత్తులు నేను 10 ఉపనిషత్తులు చదివాను. నతు శబ్దరాశి అన్నారు. వాటిలో ఉన్నటువంటి జ్ఞానాన్ని పొందండిరా. ఆ ఉపనిషత్తులు కంఠస్థం వచ్చినా రాదా ఎవరో అడగలేదు. నతు శబ్దరాశి అన్నారు. శబ్ద సమూహం పరావిద్య కాదు, బ్రహ్మాన్ని పొందించేటువంటి బ్రహ్మ విద్యే పరావిద్య. దాన్ని గూర్చి 5 ప్రశ్నలు అడిగారు. అథాయనం శౌర్యాయణీ గార్గ్య పప్రచ్ఛ. సూర్యుని పౌత్రుడైనటువంటి గార్గ్యుడు అడుగుతున్నాడు. అపర విద్య అనేది వ్యాకృత విషయం. అపర విద్య అంటే వ్యాకృతం. తర్హి అవ్యాకృతమాసీత్. మొట్టమొదట ఈ జగత్తంతా కూడా అవ్యాకృతంగా ఉన్నది. తన్నామరూపాభ్యాం వ్యాక్రియత. అది నామరూపముల చేత వ్యాకరించబడ్డాది అని బృహదారణ్యకంలో చెప్తున్నారు. యథార్థానికి పరావిద్య అనేటువంటిది అవ్యాకృత విషయం, అపర విద్య అనేటువంటిది వ్యాకృత విషయం. సాధ్య సాధనాలు లక్షణంగా కలిగి అనిత్యమైనటువంటిది వ్యాకృతం, అంటే నామరూపాలు కలిగినటువంటిది. అనిత్యమైనటువంటి విషయాలు, భోగాలు, సాధ్యాలు, వాటికి సాధనాలు కర్మలు. మనం ఏదో కర్మ చేస్తూ ఉంటాం. ఏమిటి చెప్తూ ఉంటాం? నాకు ఖాళీ లేదండి. ఏమిటయ్యా ఖాళీ లేదు? నీ ఖాళీ లేకుండా నువ్వు చేస్తూ అన్న పని ఏమిటయ్యా అంటే, గంట స్తంభానికి వెళ్ళానండి, మూళ్ళాంతర్లకు వెళ్ళానండి, కోటకి వెళ్ళానండి. ఏం చేసావయ్యా? వెళ్ళానండి, వచ్చానండి. ఏదో తెలుగులో సామెత ఉన్నది, బాచన్న భైరపురం అని. రోజు వెళ్తున్నాం, రోజు వస్తున్నాం, ఏమిటి చేస్తున్నామో మనకే తెలియదు, మనకి సమయం లేదు. మనం అనిత్యమైనటువంటి విషయాలు, భోగాలు, ఇవి సాధ్యాలు. అనిత్యమైనటువంటి విషయాల్లో బుర్ర పెడతాం. ఏదో అవి మన పిల్లలకి సంబంధించినటువంటివనో, మన అన్నదమ్ములకు సంబంధించినటువంటివనో, మన కుటుంబానికి సంబంధించినటువంటివనో, లేకపోతే మన మిత్రులకు సంబంధించినవనో అనిత్య విషయాల్లో బుర్రలు పెడతాం. అలాగే భోగాలు. భోగాలంటే ఏమిటి? ఏమంటే రామసుబ్బారావు గారు, మీరు మధ్యాహ్నం 3 గంటలకు ఉపన్యాసం చెప్పగలరా? 1 గంటకైనా చెప్తానండి, పర్వాలేదు, ఏమిటి, మీరు పిలిచారు కదా నేను వస్తాను. వెళ్తూనే ఉంటాను, చెప్తూనే ఉంటాను, తిరుగుతూనే ఉంటాను, ఖాళీ ఉండదు. ఏమిటయ్యా ఖాళీ లేదు అంటే, కీర్తి అనేటువంటి దాని యందు ఆసక్తి చేతను బ్రహ్మానికి దూరంగా ఉండడం. అది భాగం. భాగం అంటే ఏదో లడ్డూలు తినడం, మంచం మీద పడుకోవడం అని అర్థం కాదు. ధనమునందు, కీర్తి యందు ఆసక్తితో ఆచరించబడ్డ కర్మములన్నీ కూడా భాగ కర్మలు. అవి సాధ్యములు. వాటికి సాధనాలు ఏమిటండి? కర్మలు. వాటితో కూడినటువంటిది అపర విద్య. అది ఇప్పటి వరకు చెప్పడం అయిపోయిందయ్యా, ముగించబడ్డాది. ఇప్పుడు అసాధ్య సాధన లక్షణం అప్రాణమనోగత అమనోగోచరం అతీంద్రియం విషయం శివం శాంతం అవికృతం అక్షరం సత్యం పరవిద్యాగమ్యం పురుషాఖ్యం సబాహ్యాభ్యంతరం అజం వక్తవ్యం అని సాధ్య సాధన లక్షణాలు లేనటువంటి, ప్రాణం లేనటువంటి, మనస్సుకి విషయాలు కానటువంటి ఇంద్రియాతీత ఆత్మతత్వం. అంటే మన మనస్సుకి విషయమైనటువంటి పనులు చేసాం అనుకోండి, అది లౌకికం అయిపోతుంది. నాకల్లా ఆయన నచ్చినవాడు కాబట్టి ఆయనతో ఒక అరగంట సేపు మాట్లాడింది ఏమీ తప్పుడు విషయాలు కాకపోవచ్చును. దొంగతనాల విషయం కోసం మాట్లాడలేదు, లంచాల కోసం మాట్లాడలేదు, మరో దాని గురించి మాట్లాడలేదు. కానీ
అది ఏమిటండి అని అంటే మనస్సుకు సంబంధించినటువంటిది. ఏదో కొంత ప్రశాంతత కోసం మాట్లాడానండి అంటే ఏమైందనమాట, నీకు బ్రహ్మజ్ఞానం వల్ల ప్రశాంతత కలుగుతుందా, ఇలాంటి వాటి వల్ల కలుగుతుందా అంటే నువ్వు వీటికి లొంగిపోతున్నావు అనమాట. మనస్సుకు విషయాలు కానిటువంటి వాటి వైపుకు వెళ్ళాలి. ఇంద్రియాతీతమైనటువంటి ఆత్మతత్వం కావాలి, మంగళప్రదమైనటువంటిది. సంసారం అనేటువంటి ప్రయాస చల్లారిపోవాలి, చావు పుట్టుకలు అనేటువంటివి ఉండకూడదు, వినాశం లేనటువంటిది, సత్యమైనటువంటిది, పరావిద్య చేత ప్రతిపాదింపబడే పురుషుడనేటువంటి పేరు కలిగినటువంటిది, బయట లోపల వ్యాపించిన పుట్టుక లేని ఆత్మతత్వం కోసం అడుగుతున్నాడు. ఆత్మతత్వం అనేటువంటి దానికి జన్మ లేదు, ఆత్మతత్వం జన్మ లేనటువంటిది, పుట్టుక లేనటువంటిది. అది ఏ రకమైనటువంటి ఇంద్రియాలకు సంబంధించినటువంటి విషయం కాదు. కానీ స్వపంతి కాన్యత్ర జాగ్రత్త స్వప్న దృక్చక సుప్తౌ సుఖం భవేత్ కస్య జగత్కస్మిన్ విలీయతే. ఏమిటండి ఆ గార్జుని యొక్క ప్రశ్నలు? కానీ ఏవి స్వపంతి నిద్రించొచ్చున్నవి, అసలు ఏవి పడుకుంటున్నాయండి అత్ర ఇచ్చట, కానీ ఏవి జాగ్రత్త తెలివిగా ఉన్నవి అంటే తెలివిగా ఏవి ఉంటున్నాయి, నిద్ర ఏవి పోతున్నాయి. కహా ఎవడు స్వప్న దృక్చా స్వప్నాలు చూస్తున్నాడు, కళలు ఎవడు కంటున్నాడు, కస్యా యమనికి స్వప్తౌ నిద్ర ఎందు సుఖం భవేత్ నిద్రపోతే హాయిగా ఉన్నదని ఎవడు అంటున్నాడు, కస్మిన్ ఎవని ఎందు జగత్ ఈ జగత్తంతా కూడా విలీయతే లీనమవుతున్నది. అంటే ఏమండి ఈ శరీరాన్ని గురించి మిమ్మల్నే మేము ప్రశ్న వేసుకోమన్నాడు. ఎవరికి వాడు ఒక ప్రశ్న వేసుకోండి. ఏమిటి ఆ ప్రశ్న? ఏమండి ఎవరు తెలివిగా ఉన్నారు? నేను తెలివిగా ఉన్నాను. నువ్వెవడు? నేను తెలివిగా ఉన్నానండి. నువ్వెవరయ్యా? ఎవరు తెలివిగా ఉన్నారు? నిద్ర ఎవరిపోతున్నాను? నేను నిద్రపోతాను. ఎవరా నేను? కళలు ఎవరికి అంటున్నారు? నేను కళ్ళకి అంటున్నానండి. ఎవరా నేను? ఎవరికి సుఖం కలుగుతున్నాను నిద్రపోయేటప్పుడు? నాకండి. ఎవరా నేను? ఈ జగత్తంతా కూడా దేని యందు లీనమవుతున్నది అంటే నేను అనేటువంటిది ఎవడు? ఎవడు నేను? నేనే జాగృతుణ్ణి, నేనే సుప్తుణ్ణి నిద్రపోతూ అనేవాడిని, నేనే కలలు కట్టు అనేవాడిని, నేనే సుఖంగా ఉన్నవాడిని. ఎవరి నేను? ఎవరండి నేను? చెప్పండి అని అడుగుతున్నాడు. ఎవరండి మీరు అంటే ఏవి నిద్రిస్తున్నాయి, ఏవి జాగృతంగా ఉన్నాయి, ఏవి కలల్ని కంటున్నాయి, ఏవి నిద్రపోతూ సుఖాన్ని అందుకుంటున్నాయి, వేటిలో ఈ జగత్తంతా కూడా లీనమైపోతున్నది అది చెప్పండి నాకు. ఇతర గార్గ్యుడు ప్రశ్నలు జాగ్రత్త స్వప్న సుషుప్తి అనే 3 అవస్థల కోసం. ప్రశ్నోపనిషత్తు నేరుగా ఇతర ఉపనిషత్తుల్లాగా మనకి బ్రహ్మజ్ఞానాన్ని గురించి మంత్రాలు చెప్పి ఉపన్యాసాలు చెప్పదు. శిష్యులు ప్రశ్నలు వేస్తూ ఉంటారు, గురువుగారు చెప్తూ ఉంటారు. ఇప్పుడు మనకి సందేహాలు వస్తూ ఉంటాయి, మీరు డాక్టర్ గారిని అడుగుతూ ఉంటారు. సాధారణంగా డాక్టర్ గారి పాఠం అయిన తర్వాత 15 గంట 10 నిమిషాలు 20 నిమిషాలు మీరు ప్రశ్నలు వేయటం వారు చెప్పడం చేస్తారు. ఇక్కడ ఈ ఉపనిషత్తులో ప్రశ్నోపనిషత్తు, దాని పేరే ప్రశ్నోపనిషత్తు. వాడు ఏమిటి అడుగుతున్నాడు? ఏమయ్యా ఎవరు తెలివిగా ఉన్నారు, ఎవరు నిద్రపోయారు, ఎవరు కళ్ళకంటున్నారు, ఎవరికి నిద్రలో సుఖం ఉన్నది, ఈ జగత్తంతా దేంట్లో లీనమైపోతున్నది అని ప్రశ్నలు వేశాడు. ఈ ప్రశ్నలు 5 కూడా గార్గ్యుడు అనేటువంటి వాడు దీంట్లో 4 ప్రశ్నలు నేను అనే దాని గురించే. సుషుప్తిలో సుఖం అనుభవిస్తూ ఉన్నటువంటి వాడు ఎవడు? నేను. జాగ్రత్త ఎవరు? నేను. స్వప్నం ఎవరు? నేను. సుషుప్తి ఎవరు? నేను. ఎవరి నేను? ఈ జగత్తు దేంట్లో లీనమైపోతున్నది? ఈ జగత్తు దేంట్లో కలిసిపోతున్నదండి? జగత్తంతా ఐదార్థం అంటున్నారు కదా, మరి జగత్తు దేంట్లో లీనమైపోతున్నది అంటే భగవన్ ఏతస్మిన్ పురుషే కాని స్వపంతి
కాని అస్మిన్ జాగ్రతి కతర ఏష దేవ స్వప్నాన్ పశ్యతి కస్యైతత్ సుఖం భవతి కస్మిన్ను సర్వే సంప్రతిష్ఠితా భవంతి. ఇది శృతి, ఇది ప్రశ్నోపనిషత్తులో మంత్రం. పురుషుడు అనేటువంటిది పేరు మాత్రమే, పురుషాఖ్యం, పురుషుడు అనేది పేరు. ఇంతకు ముందు మంత్రంలోనే మనం ఆత్మతత్వమే ఇది, దీనికి పురుషాఖ్యము, పురుషుడు అనే పేరు కలిగినటువంటి ఆత్మతత్వము అని చెప్పుకున్నాం. ఈ ఆత్మతత్వం, ఈ పురుషులు ఏ ఇంద్రియాలు నిద్రిస్తున్నాయి? ఈ పురుషుల్లో ఏవి పడుకుంటాయండి? పడుకున్నాను, నేను పడుకున్నాను అన్నారు. నేను అంటే కళ్ళు పడుకున్నాయా, చెవులు పడుకున్నాయా, నోరు పడుకున్నాడా, చేతులు పడుకున్నాయా, కాళ్ళు పడుకున్నాయా, ఏవి పడుకున్నాయి? నిద్ర ఏవి పోతున్నాయి? ఏమండి, ఏ ఇంద్రియాలు ఏవి జాగృతంగా ఉన్నాయి? ఏమంటే అన్నీ నిద్రపోతున్నాయా, కొన్ని తెలివిగా ఉన్నాయా? ఒకవేళ తెలివిగా ఉంటే ఏవి తెలివిగా ఉన్నాయండి అంటే, ఈ ఆత్మతత్వ పురుషుడు దేహంతో కళ్ళలు కంటున్నాడా, ఇంద్రియాలతో కళ్ళ కంటున్నాడా? అంటే ఈ ఆత్మతత్వం అనేటువంటి పురుషుడు దేవహ కేన ఇంద్రియేనవా దేహేనవా, శరీరంతో కళ్ళు కంటున్నాడా, ఇంద్రియాలతో కళ్ళు కంటున్నాడా? అసలు స్వప్నం అంటే ఏమిటండి? స్వప్నో నామ జాగ్రత్త దర్శనా నివృత్తస్య జాగ్రత్తబద్ధ అంతఃశరీరే యద్దర్శనం. ఏమంటే కళ అంటే ఏమిటండి? మనకి కళ్ళు వస్తున్నాయి. ఏమిటి కళ అంటే, భగవత్పాదుల వారు వ్యాఖ్యానం రాశారు. స్వప్నో నామ, కళ అంటే జాగ్రత్త దర్శనాన్ని నివృత్తస్య, తెలివిగా ఉన్నప్పుడు రాదు. మనం ఇప్పుడు ఇలా తెలివిగా ఉన్నాం, ఇప్పుడు కళలు ఏం రావు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటాం, హాయిగా పడుకున్నాను రాత్రి, ఏదో 10, 11, 12, 1 గంటకో ఎప్పుడో నిద్ర పట్టింది. నిద్ర పట్టగానే గాఢమైనటువంటి సుషుప్తిలో గొడిపోం, ఏవో కళ్ళు వస్తాయి. కాకపోతే కొన్ని గుర్తుంటాయి, కొన్ని గుర్తుండవు. వాటిని ఏమిటంటాం? పిచ్చి పిచ్చి కళ్ళు వస్తున్నాయి రా అంటాం. ఏమిటండి అవి అంటే, జాగ్రత్త అవస్థ అనే దాని నుంచి పక్కకి వెళ్ళిపోయిన తర్వాత జాగ్రత్తవత్ అంటే తెలివిగా ఉన్నట్టుగానే అంతఃశరీరే యద్దర్శనం, లోపలుండేటువంటి శరీరంలో ఏ దర్శనం కలుగుతున్నాదో, మనస్సునందు ఏ దర్శనం కలుగుతున్నాదో అది స్వప్నము. జాగ్రత్త అవస్థ కాకుండా జాగ్రత్త అవస్థలో లాగానే శరీరం లోపల దర్శించబడేది స్వప్నము. ఈ స్వప్నము కార్యలక్షణేన దేహేన వా కరణలక్షణేన ఇంద్రియేన వా, దేని చేత చూడబడుతున్నది? కార్యలక్షణమైనటువంటి శరీరం చేతన, కరణలక్షణం సాధనమైనటువంటి ఇంద్రియముల చేతన, దేని చేత చూడబడుతున్నదండి అంటే, స్వప్నం కార్యలక్షణమైనటువంటి దేవుని చేతన, కరణలక్షణమైనటువంటి ఇంద్రియాల చేతన. అంటే జాగ్రత్త స్వప్నాలు రెండూ లేనప్పుడు ఎటువంటి బంధాలు లేనివై సుషుప్తిలో ఆనందం ఎవరికి కలుగుతున్నది? ఆ రెండింటిలో దేని వల్ల ఈ దేనికి కలుగుతున్నది అని అడిగాడు. అంటే జాగ్రత్త అవస్థ దేనికి, సుషుప్త్యావస్థ దేనికి, కళల్ని ఏది కంటున్నది? ఒకవేళ జాగ్రత్త అవస్థ లేదు, స్వప్నావస్థ లేదు, సుషుప్త్యావస్థ ఉన్నది, అప్పుడు సుఖంగా ఉన్నానన్నాడు, బాగా నిద్రపోయానన్నాడు. ఎవడా నిద్రపోయాడు? ఆ నిద్రపోయినటువంటి వాడు దేహం నిద్రపోయిందా, ఇంద్రియాలు నిద్రపోయాయా, ఆత్మ చైతన్యం నిద్రపోయిందా? ఏది నిద్రపోయింది? అన్ని వ్యాపారాలు నిరస్తములై ఏకీభూతములై ఈ ఇంద్రియాలు అన్నీ కూడా దేని యందు లీనమైపోతున్నాయి. అన్ని వ్యాపారాలని విడిచిపెట్టేసి ఏకాకారాన్ని పొంది ఈ ఇంద్రియాలన్నీ దేంట్లో లీనమైపోతున్నాయి అని ప్రశ్నలు వేశాడు. దీనికి ఇక్కడ పూర్వపక్ష సిద్ధాంతాలు ఉన్నాయి. మీరు ప్రశ్నోపనిషత్తు చదివినప్పుడు ఆ విషయాలన్నీ కూడా
ప్రశ్నలు సమాధానాలు ప్రశ్నలు సమాధానాలు చదివారు. ముండకం 2:1:1 అంటే రెండో ముండకం 1వ అధ్యాయం 1వ శ్లోకంలో బాగా ప్రజ్వరిల్లినటువంటి అగ్నికణ నుండి నిప్పు రవ్వలు బయటకు వచ్చినట్టుగా అక్షర పరబ్రహ్మము నుండి సమస్త పదార్థములు పుట్టి మళ్ళీ దాంట్లోనే లీనమవుతాయి అని చెప్పారు ముండకంలో. అదే విషయం ఇక్కడ అక్షర పరబ్రహ్మము నుండి బయటకు వచ్చిన పదార్థములు ఏవి, అవి ఏ విధంగా పరబ్రహ్మము నుండి వేరుపడుతున్నాయి, తిరిగి ఏ విధంగా పరబ్రహ్మంలో లీనమవుతున్నాయి అనేటువంటి విషయాన్ని, అక్షర పరబ్రహ్మము ఏ లక్షణములు కలది అనే విషయాన్ని చెప్పటానికి ఈ ప్రశ్నలు అడిగారు. ఇక్కడ అక్షర పరబ్రహ్మాన్ని అడగడానికే వాడు ఎలా అడిగాడంటే అహం అనేటువంటి తెలియటం, దేంట్లో ఈ అహం లీనమవుతున్నాదో తెలియటమే మనని ప్రశ్నలు వేశారు. గురువు అయినటువంటి పిప్పలాదుడు వాటికి సమాధానాలు చెప్పాలి. అంటే శిష్యుడు ప్రశ్నలు వేసేశాడు, గురువుగారు సమాధానాలు చెప్పాలి. జాగ్రత్తలో ఇంద్రియాలన్నీ గుంపుగా పనిచేస్తాయి కనుక సుషుప్తిలో కూడా ఇవన్నీ కలిసి పనిచేస్తున్నాయి. ఏ తత్వంలో విలీనం అవుతాయి అనేది ప్రశ్న. దేహం ఇంద్రియాలు ఏ తత్వంలో విలీనమైపోతున్నాయి, లీనమైపోతున్నాయి అన్నది కావాలి. ఇది శిష్యుని యొక్క ప్రశ్నలు. ఇప్పుడు ఇక్కడ గురువు ఏం చెప్పాలి అంటే పిప్పలాదుడు చెప్పవలసిన సమాధానాలు. దశేంద్రియాణి వాచ్యాని స్వపంతి అంతర్ధియా సహ రశ్మయోస్తం యథాయాంతి సంధ్యాయాం రవిణా సహా. ఒక ఉపమానంతో ఇక్కడ విషయాన్ని చెప్తున్నారు. బాహ్యాని బాహ్యములైనటువంటి దశేంద్రియాని 10 ఇంద్రియములు అంతర్ధియా సహా లోపల ఉండేటువంటి బుద్ధి అంటే మనస్సుతో కూడా కూడి స్వపంతి నిద్రిస్తున్నాయి. ఇవి నిద్రపోతున్నాయండి. సంధ్యాయాం సంధ్యాకాలమందు రశ్మయ కిరణములు తం రవిణా సహా ఆ సూర్యునితో కూడి యథాయాంతి ఏ విధంగా వెళ్ళుచున్నవో తథా ఆ విధంగా. అంటే సాయంకాలంలో సూర్యుని యొక్క కిరణాలు సూర్యుల్లో లీనమైపోయినట్టుగా సుషుప్తి కాలంలో ఈ 10 ఇంద్రియములు మనస్సుతో కూడి లోపల లీనమైపోతున్నాయి అన్నారు. అసలు వేసినటువంటి ప్రశ్న చాలా క్లిష్టమైనటువంటి ప్రశ్న. బాహ్యం లేనటువంటి 10 ఇంద్రియాలు అంతరింద్రియమైనటువంటి మనస్సుతో కూడి నిద్రిస్తున్నాయి. ఏ విధంగా అంటే సాయం సంధ్యా సమయంలో కిరణాలు సూర్యునితో కూడా వెళ్ళినట్టుగా అన్నాం. తస్మై సహోవాచ యథాగార్గ్య మరీచయోః అర్కస్య అస్తంగచ్చతః దర్వాయ తస్మిన్ తేజో మండల ఏకీభవంతి తాః పునరుదయతః ప్రచరంతి ఏవం హవై తత్సర్వం పరే దేవే మనసి ఏకీభవతి తేన తర్హ్యేష పురుషో న శృణోతి న పశ్యతి న జిఘ్రతి న రసయతే న స్పృశతే నాభిదత్తే నాదత్తే నానందయతే చ విసృజతే నేయాయతే స్వపీత్య ఆచక్షతే అని మనకి వివరణ శృతిలో ఉన్నది. ఏమిటండి ఆ శృతి విషయం, ఏమిటా వివరణ? పిప్పలాద మహర్షి చెప్తున్నారు. అస్తమిస్తూ ఉన్నటువంటి సూర్యుని కిరణాలు ఆ సూర్యగోళంలోనే ఐక్యం అవుతాయి. తిరిగి ఉదయించినప్పుడు ఆ కిరణాలు బయటకు వస్తాయి. అదేవిధంగా అన్ని ఇంద్రియాలు కూడా బాగుగా ప్రకాశించేటువంటి మనస్సులోనే లీనమవుతున్నాయి. ఇంద్రియాలు ప్రకాశించే గుణం కలవే, కానీ కిరణాల వలె స్వతంత్రాలు కావు. సూర్యుడు ఉంటేనే కిరణాలు ప్రకాశిస్తాయి. అదేవిధంగా ప్రకృష్టంగా ప్రకాశించేటువంటి మనస్సు ఉంటేనే ఇంద్రియాలు ప్రకాశిస్తాయి. ఏమంటే కాళ్ళు చేతులు ముక్కు నోరు అన్నీ ఉన్నాయి, సూక్ష్మ శరీరమైనటువంటి మనస్సు పనిచేయడం లేదనుకోండి. పనిచేయకపోతే ఏమిటంటున్నారండి, వాడిని కోమాలో కొడిపోయాడు అంటున్నారు. ఏమండి వాడు బ్రెయిన్ డెడ్ అయిపోయిందండి అంటున్నారు. వాడి బుద్ధి పనిచేయడం లేదు, వాడు నడవలేడు, వాడు మాట్లాడలేడు, వాడు తినలేడు, వాడు చూడలేడు,
వాడు వినలేడు, ఏమీ చేయలేడు. ఏం జరుగుతున్నదయ్యా అంటే ఇంద్రియాలు ఉన్నాయి, పనిచేయడం లేదు. కారణం ఏమిటండి అని అంటే అన్నింటినీ ప్రకాశింపజేసేటువంటి మనస్సు పనిచేయడం లేదు. మనస్సు ప్రకాశిస్తేనే అవి ప్రకాశిస్తాయి. మనస్సు ప్రకాశించకపోతే అవేవి ప్రకాశించవు. చక్షురాది దేవానాం మనస్తంత్రత్వాత్ పరో దేవ మనః. మనస్సు పరమైనటువంటి దైవము. ఎందుకు మనస్సు గొప్పదండి? చక్షురాది దేవానాం, కళ్ళు మొదలైనటువంటి దివ్యమైనటువంటివన్నీ కూడా మనస్తంత్రత్వాత్, మనస్సు నడిపిస్తేనే నడుస్తాయి, లేకపోతే నడవవు. కాబట్టి మనస్సు నడిపిస్తేనే నడుస్తాయి, లేకపోతే నడవవు. కాబట్టి అన్నీ కూడా మనస్సు యొక్క అధీనంలో ఉంటాయి. మనస్సును పరదేవత అన్నారు. అందువలన స్వప్న సుషుప్తులందు మనస్సులో ఐక్యం చెందుతాయి. ఇంద్రియాలన్నీ ఏమిటవుతున్నాయంటే స్వప్న కాలంలోని సుషుప్తి కాలంలోని కూడా మనస్సులోనే లీనమవుతున్నాయి. జాగ్రత్త అవస్థలో మనస్సు నుండి బయటపడి పనిచేస్తాయి. ఉదయించిన తర్వాత సూర్యకిరణాలు బయటకు వచ్చి ఎలాగైతే మనకు కనిపిస్తున్నాయో అలాగే జాగ్రత్త అవస్థలో ఇంద్రియాలు బయటకు వచ్చి మనకి పనిచేస్తున్నట్టు కనిపిస్తాయి. స్వప్నావస్థలోని సుషుప్త్యావస్థలోని మనస్సులోనే లీనమై ఉంటాయా. కనుక నిద్ర లేక కలలో ఉన్నటువంటి కాలంలో వినడు, చూడడు, వాసన చూడడు, రుచి తెలియడు, స్పర్శ తెలియడు, మాట్లాడడు, పట్టుకోడు, సుఖపడడు, విడిచిపెట్టడు, చేష్టలు చెయ్యడు. వాడిని ఏమిటంటారు లౌకికులు? స్వపితి, నిద్రిస్తున్నాడు అంటారు. అంటే జాగ్రత్త అవస్థలోనే ఇంద్రియాలు ప్రకాశిస్తున్నాయి, కానీ స్వప్న సుషుప్త్యావస్థలలో ఇంద్రియాలు మనస్సు యొక్క అధీనంలోనే ఉన్నాయి, మనస్సులోనే లీనమై ఉన్నాయి అన్నారు. శ్రవణాది క్రియానైవ సుప్తత్వాదితి గమ్యతే తదాపి జాగ్రత్త ప్రాణాః శ్వాసాదేరవిలోపనాత్. శ్రవణాది క్రియ, వినడము మొదలైనటువంటి పనులు సుప్తత్వాత్, నిద్రించుట వలన నైవ గమ్యతే, పొందబడుటలేదు. ఇందాకలా చెప్పాం, వినడు, చూడ్డు, వాసన చూడ్డు, రుచి తెలియడు, ఏమీ లేదని చెప్పాం. ఎందువలనండి అంటే వాడు నిద్రపోతున్నాడు కాబట్టి వాడు ఏ పని చేయడు, వినడు, చూడ్డు, మాట్లాడు, ఏది చేయడు. నైవ గమ్యతే తదాపి, ఆ విధంగా అయితే ఏమండి వాడు మాట్లాడడం లేదు, వాడు చూడడం లేదు, వాడు వినడం లేదు, వాడిని పట్టుకు వెళ్ళి కాల్చేద్దాం సార్. ఎందుకంటే వాడు మరేమీ లేదు కదా, అన్నీ మానేశాడు కదా. కాదయ్యా, వాడు బతికే ఉన్నాడయ్యా. ఆ విధంగా అయినప్పటికీ జాగ్రత్తనందు శ్వాసాదేర విలోపనాత్, ఉచ్ఛ్వాస నిశ్వాసాలనేటువంటివి ఉండడం చేతను ప్రాణాహ, ప్రాణములు, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఉండడం చేతను ప్రాణాలు గమ్యతే, తెలియబడుచున్నవి. ఒరే వాడు బతికున్నాడు రా, వాడు నిద్రపోతున్నాడు రా, వాడు మాట్లాడలేదంటే వాడు నిద్రలో ఉన్నాడు, వాడు వినలేదంటే నిద్రలో ఉన్నాడు. కానీ వాడికి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఉన్నాయి కాబట్టి చచ్చిపోలేదురా వాడు. నిద్రించుచుండుట వలన వినుట మొదలైనటువంటి కార్యాలు కనిపించవు, కానీ శ్వాస ప్రక్రియ నడుస్తున్నది కాబట్టి, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఉన్నాయి కాబట్టి ప్రాణాలు ఉన్నాయి. అయితే ఏమండి, ప్రాణాలు ఉన్నాయి, ఆ ప్రాణాలు ఉంటేనేమిటండి, లేకపోతేనేమిటండి? జఠరాగ్ని పటుర్భూత్వా భుంక్తే జరయతే తదా ప్రాణాన్ యాగాగ్నిరూపేణ ధ్యాత్వా యాగఫలం వ్రజేత్. ఇక్కడ కాస్త ఉపాసనా విషయాల్ని చెప్తున్నారు. అంటే సాధారణంగా లోపల 5 వాయువులు ఉన్నాయి. ఈ 5 వాయువుల్ని 3 అగ్నిహోత్రాల కింద చెప్తున్నారు. ఆ 3 అగ్నిహోత్రాలు చేస్తే వచ్చేటువంటి ఫలితం ఈ ప్రాణాయామం వల్లనే. అంటే ప్రాణము, అపానము, వ్యానము, ఉదానము సమానము పనిచేయడం వల్లనే వస్తున్నాయి. అంటే వేరేగా ఉపాసన అనేది ఏమీ చెయ్యక్కర్లేదండి. అంటే మనం ఉపాసన అనేసరికల్లా ఏదో దేవుడి గదిలో కూర్చోవాలి, పటం పెట్టుకోవాలి, మంత్రాలు పట్టుకోవాలి, ఆ మంత్రాలని జపిస్తూ ఉండాలి,
ఈ దృష్టి అంతా అక్కడికి వెళ్ళాలి, ఏదో ఇంకా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకం చెప్తారండి. చాలా రకాలైన ఉపాసనలు ఉన్నాయి. మీరు చాందోగ్యంలో కూడా చాలా ఉపాసనలు చదువుతున్నారు. కాగా ఉపాసనలు అవి కాకుండా లౌకికంగా లోకంలో చెప్పేవాళ్ళు ఉన్నారు. శ్వాస మీదే ధ్యాస అని అచల మతం అని ఒకటి ఉన్నారు, వాళ్ళు అంటూ ఉంటారు. ఇంకోడేమో ఏమంటే ధారణాశక్తి చేతన మంత్రాన్ని పట్టుకొని నడిపే ధ్యానంలోకి వెళ్ళిపోవాలండి అంటాడు. యోగంలో కూడా హఠయోగం అని ఒక రకం ఉన్నది, అష్టాంగ యోగం అని ఒక రకంగా ఉన్నది, అనేక రకాలు ఉన్నాయండి. ఈ లోకంలో ఉపాసనల గొడవలు చాలా ఉన్నాయి. అయితే ఏమండి, ఇవన్నీ చేయడం అక్కర్లేదండి. నువ్వు బ్రహ్మజ్ఞానాన్ని కలిగి ఉంటే చాలు, మిగతా పని అంతా కూడా ఆటోమేటిక్గా జరుగుతుంది. ఎలా జరుగుతుందయ్యా? జఠరాగ్ని, కడుపులో ఉన్నటువంటి అగ్ని. జఠరం అంటే కడుపు, కడుపు లోపల ఉన్నటువంటి అగ్ని. పటుర్భూత్వ, చాలా దృఢంగా పనిచేసి, భుంక్తే తదా భుంక్తే, తిన్నటువంటి ఆహారాన్ని జరయతే, జీర్ణం అయ్యేటట్టుగా చేస్తుంది. మనం తిన్నటువంటి ఆహారాన్ని కడుపులో ఉన్నటువంటి జఠరాగ్ని చాలా గట్టిగా పనిచేసి మనకి జీర్ణం అయ్యేటట్టుగా చేస్తుంది. యాగాగ్ని రూపేణ గార్హపత్య ఆహవనీయ దక్షిణాగ్ని రూపంగా ప్రాణాన్, ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానములను ధ్యాత్వా, ధ్యానము చేసి, యాగఫలం 3 అగ్నిహోత్రములలో ఆహుతులు వ్రేల్చినటువంటి ఫలమును వ్రజేత్, పొందును. అంటే ఏమండి, యాగాగ్ని అనేసరికల్లా యజ్ఞం చేసినటువంటి అగ్నిహోత్రం. యజ్ఞం 3 రకాలు. ఏమిటండి అని అంటే, గృహ్య సూత్రాల ప్రకారం నిత్యకర్మలకు వాడేటువంటి అగ్నిహోత్రాన్ని గార్హపత్యాగ్నిహోత్రము అంటారు. అది నిత్యకర్మల కోసం గృహస్థులైనటువంటి వాళ్ళు వాడుకుంటారు, దానికి గార్హపత్యం అని పేరు. ఏదైనా ప్రత్యేకించి దేవతా కార్యాలు చేయాలనుకున్నప్పుడు దాని నుంచి పట్టుకోవెళ్ళేటువంటి అగ్నిహోత్రాన్ని ఆహవనీయాగ్ని అంటారు. అది కాకుండా దాని నుంచే పట్టుకో వెళ్ళేటువంటిది పితృకర్మల యందు వినియోగించబడేదాన్ని దక్షిణాగ్ని అంటారు. 3 రకాలైనటువంటి అగ్నిహోత్రాలు ఉంటారు. ఈ 3 రకాలైనటువంటి అగ్నిహోత్రాలు గృహస్థులైనటువంటి వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇవేమండి, రోజు చేయడం అంటే అగ్నిహోత్రం బ్రాల్చాలి, దాంట్లో ఉదయాన్నే ఉపాసన చేయాలి, మధ్యాహ్నం వైశ్వదేవం చేయాలి, ఇంకా ఒకవేళ సాయంకాలం ఉపాసన చేయాలి. ఇది నిత్యకర్మ. ఇది కాకుండా ఏదో సవరం చేయాలనుకున్నాం అనుకోండి, అప్పుడు మళ్ళీ వేరేగా హవనం చేయాలి. మళ్ళీ అలాగే ఇష్టులు చేయాలనుకుంటే వేరేగా చేయాలి. అతిరాత్రాలు, ఆప్తోర్యామాలు, శాంతపనాలు, అలాగే అగ్నిష్ఠామము మొదలైనటువంటివి ఏవైనా చేయాలనుకుంటే ప్రత్యేకించి చేయాలి, దానికి ఆహవనీయ అగ్ని ఉండాలి. అలా కాకుండా పితృదేవతలను ఉద్దేశించి కర్మలు చేయాలనుకుంటే దక్షిణాగ్ని ఉండాలి. ఇదంతా చేయడం అంతా నువ్వు చెయ్యక్కర్లేదురా. ప్రాణాన్ యాగాగ్ని రూపేణ ధ్యాత్వా, ఈ యాగముల యొక్క అగ్నిహోత్రముల యొక్క రూపముగా ప్రాణాన్ ధ్యాత్వా, ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన అనేటువంటి 5 వాయువులు నీ లోపల ఉన్నటువంటి వాటిని ధ్యానం చేస్తే యాగఫలం వ్రజేత్, యాగం చేసినటువంటి ఫలితాన్ని పొందుతావురా అన్నారు. అంటే ఎలాగండి అది? ప్రాణాగ్నయ ఏవ ఏతస్మిన్ పురే జాగ్రతి గార్హపత్యో హవాయేషోపానః వ్యానః అన్వాహార్యపచనః యద్గార్హపత్యాత్ ప్రణీయతే ప్రణయనాద్ ఆహవనీయః ప్రాణః అని ప్రశ్నోపనిషత్తులో ఒక మంత్రం. 9 ద్వారాలు కలిగినటువంటి ఈ శరీరంలో ప్రాణాపాన వ్యానోదాన సమానాలనేటువంటి 5 వాయువులు ఉన్నాయి. ఈ 5 వాయువులే అగ్నులు. వీటినే అగ్నిహోత్రాలు అంటారు. ఏమిటండి అగ్నిహోత్రాలు? జాగ్రత్తనందు అగ్నుల వంటివి. జాగ్రత్త సమయంలో అగ్నిహోత్రాన్ని చేస్తే ఎలాంటిదో, నిద్రా సమయంలోని మనం ఈ వాయువుల్ని ఆ విధంగా వినియోగించుకుంటే యజ్ఞం చేసినటువంటి ఫలితం వస్తుంది. గార్హపత్యాగ్ని అంటే ఆహితాగ్నులు నిత్యము ఆరకుండా ఉంచేటువంటి అగ్నిహోత్రం చెప్పాను కదా.
ఆహితాగ్నులు అంటే గృహస్థులైనటువంటి వాళ్ళు భార్యతో సహా నిత్యం ఔపాసనాగ్ని చేస్తూ ఉంటారు. ఆ చేసేదాన్ని ఏమిటంటే అలా చేసే వాళ్ళని ఆహితాగ్నులు అంటారు. వాళ్ళ యొక్క అగ్నిహోత్రం ఏ రోజు ఆరిపోదు. వాళ్ళు భార్యతో వివాహం అయిన దగ్గర నుంచి మళ్ళీ వాడు మరణించే వరకు నిత్యం అగ్నిహోత్రం చేస్తాడు. దాన్ని ఏమిటంటారండి అంటే గార్హపత్యాగ్ని అంటారు. ఆ గార్హపత్యాగ్ని అనేది వేరేగా ఎక్కడో లేదురా, అపానవాయువే గార్హపత్యాగ్ని అన్నారు. అపానవాయువే గార్హపత్యాగ్ని, వేరేగా గార్హపత్యాగ్ని అని మరొకటి ఏది అక్కర్లేదు. ఆహవనీయము అంటే ఏమిటండి? గార్హపత్యాగ్ని నుండి పట్టుకొని వెళ్ళేటువంటి అగ్ని. అంటే గార్హపత్యాగ్ని నుంచి ఔపాసన చేసేటువంటి గార్హపత్యాగ్ని నుంచి దేవతల్ని పూజించడం కోసం పట్టుకో వెళ్ళేటువంటి అగ్నిహోత్రాన్ని ఆహవనీయాగ్ని అంటారు. ఈ విధంగా తీసుకొని కర్మ జరిపించబడుతుంది కాబట్టి గార్హపత్యాగ్ని ప్రణయనము, ఆహవనీయాగ్నియే ప్రాణము. గార్హపత్యాగ్నిని ప్రణయనము అంటారు, ఆహవనీయాన్ని ప్రాణము అంటారు. అంటే గార్హపత్యాగ్ని నుంచి పట్టుకో వెళ్ళేటువంటి ఆహవనీయాగ్ని ప్రాణము ఒకటే. అపానమేమో గార్హపత్యాగ్ని, ప్రాణమేమో ఆహవనీయాగ్ని, రెండున్నాయి. ఎందుకంటే అపానము నుండి ప్రణయనం చెయ్యబడి నోరు ముక్కుల ద్వారా సంచరిస్తున్నది కాబట్టి నోట్లోంచి ముక్కులోంచి ప్రాణవాయువు బయటకు వస్తున్నది. హృదయానికి కుడివైపున ఉన్నటువంటి రంధ్రం ద్వారా బయటకు రావడం వలన దక్షిణ దిక్కు సంబంధం గల వ్యానమే దక్షిణాగ్ని. ఏమండి, ఆ గార్హపత్యాగ్ని నుండే పితృదేవతల్ని సేవించడం కోసం దక్షిణాగ్ని తెస్తా ఉన్నాం కదా. దక్షిణాగ్ని అంటే దక్షిణం అంటే కుడివైపు కదా. అదే మన శరీరంలో హృదయానికి కుడివైపుని అంటే ఉన్నటువంటి హృదయ స్థానానికి కుడివైపు భాగంలో చిన్న రంధ్రం నుండి బయటకు వచ్చేటువంటి వాయువు ఏదైతే ఉన్నదో దాన్ని దక్షిణాగ్ని అంటారు. ఆ వాయువు పేరు ఏమిటండి? వ్యానము. అంటే అపానం అనేటువంటిది గార్హపత్యాగ్ని, ప్రాణము అనేటువంటిది ఆహవనీయాగ్ని. ఈ హృదయానికి కుడి పక్కనున్న కన్నంలోంచి బయటకు వచ్చేటువంటిది వ్యానము అనేటువంటి అగ్ని. యదుచ్ఛ్వాస నిశ్వాస ఏతాబాహుతి సమన్నయతీతి స సమానః మనోహభావ యజమానః ఇష్టఫలమేవ ఉదానః స ఏవం యజమానం అహరహర్బ్రహ్మ గమయతి. ఉచ్ఛ్వాస నిశ్వాసాల్ని సమానంగా పట్టుకో వెళ్ళేటువంటి దాన్ని ఎంత లోపలికి పంపిస్తున్నామో అంత బయటికి తీస్తున్నాం, బయటికి ఎంత తీస్తున్నామో లోపలికి ఎంత పంపిస్తున్నాం. అలా సమానంగా వాయువుల్ని పంచడం అనేటువంటి దాన్నే సమానము అంటారు. అదే సమాన వాయువు. ఆ సమాన వాయువు అనేటువంటిది సమానము అనబడేటువంటిది అగ్నిహోత్రము. అయితే ఏమండి, యజ్ఞం ఎవరు చేస్తున్నారండి? యజ్ఞం మనస్సే యజమాని. ఈ యజ్ఞం ఎవరు చేస్తున్నారు? మనస్సు చేస్తున్నారు. ఉపాసన కొన్ని నిద్ర కూడా అగ్నిహోత్ర హోమమే. ఉపాసకుడు పడుకున్నప్పుడు కూడా ఆ ఉపాసకుడు నిద్ర కూడా అగ్నిహోత్రం జరుగుతూనే ఉంటుంది. యజమాని స్వర్గం కోరి యజ్ఞం చేసినట్టు నిద్రావస్థలో కూడా మనస్సు బ్రహ్మాన్ని కోరి ప్రయాణిస్తున్నది కాబట్టి మనస్సు యజమాని. మనస్సును ఎందుకు యజమాని అంటున్నావయ్యా? మామూలుగా అగ్నిహోత్రాన్ని చేసేవాళ్ళు ఎలాగైతే స్వర్గాన్ని కోరుకో అగ్నిహోత్రాన్ని చేస్తారో అలాగే ఉపాసకుడు నిద్రపోతూ ఉన్నప్పుడు మనస్సు బ్రహ్మాన్ని కోరి ప్రయాణం చేస్తున్నది కాబట్టి మనస్సు యజమాని అన్నా. ఉదాహరణము, ప్రతిదినము నిద్రపోయేటప్పుడు కలలు లేకుండా వినాశము లేని పరబ్రహ్మను పొందింపజేస్తున్నది. గాఢమైనటువంటి నిద్ర, గాఢమైన నిద్రలో ఏ కళలు ఉండవు, దాన్ని ఉదాహరణము అంటారు. ఆ ఉదాహరణ ఏం చేస్తున్నదయ్యా? కళలు లేకుండా నాశనం లేనటువంటి బ్రహ్మాన్ని పొందిస్తున్నాడు, సుఖాన్ని పొందిస్తున్నాడు. అందువలన ఉదాహరణము యాగ ఫలముగా చెప్పారు. ఉదాహరణాన్ని ఏమిటంటారు? యాగము యొక్క ఫలం అంటారు. అపానము అనేటువంటిది గార్హపత్యాగ్ని, ప్రాణము అనేటువంటిది ఆహవనీయాగ్ని,
సమానము అనేటువంటిది ఉచ్ఛ్వాస నిశ్వాసాలని నడిపించేటువంటిది. అలాగే హృదయానికి కుడివైపు ఉండేటువంటి కన్నంలోని ప్రవహించేటువంటి అగ్ని దక్షిణాగ్ని, అది వ్యానము. చిట్ట చివరిది ఉదానం, ఫలాన్ని ఇచ్చేటువంటి వాయువు. ఉదానము అనబడేటువంటి దాని వలన బ్రహ్మాన్ని పొందేటువంటి సుఖాన్ని పొందుతున్నాడు అన్నాడు. విధంగా ఉపాసనలకు ఇంద్రియాలు పనిచేయటం నిద్రావస్థలో కూడా సకల యాగముల యొక్క ఫలం. అంటే మనం ఎలా ఉండాలో ఆలోచించండి. ఇప్పుడు మనం తెలివిగా ఉన్నప్పుడు పుస్తకాలు పట్టుకొని మనం ఏదో బ్రహ్మజ్ఞానం కోసం చదవడం కాదు. నిద్రపోతూ ఉన్నప్పుడు కళల్లోని సర్వకాల సర్వావస్థల్లోని బ్రహ్మమునందే లీనమై ఉండాలి. ఇతర విషయాలు బుర్రలోకి రాకూడదు. ఇతర విషయాలు బుర్రలోకి వచ్చాయంటే మనం ఫెయిల్ అయిపోయాం పరీక్ష. ఏది రాకూడదు, ఒక్క బ్రహ్మ విషయం తప్పించి. నిద్రపోతూ ఉన్నప్పుడు కూడా బ్రహ్మం మాత్రమే చింతించబడాలి. నిద్రావస్థలో కూడా సకల యాగముల యొక్క ఫలం అనుభవం కలుగుతుంది. ఉపాసకునికి నిద్ర అజ్ఞానుల నిద్ర లాంటిది కాదు. అంటే సాధారణంగా ఈ కాలంలో నిద్రలో ఏమిటి ఉంటాయండి, నిద్రలో ఏం తెలుస్తాయండి అంటారు. బాగా తీవ్రమైనటువంటి ఉపాసన చేసినటువంటి వాళ్ళకి నిద్రలోనే వాళ్ళని లేపి, అంటే నిద్రలో లేపడం అంటే ఆ స్థితిలోనే వాడు ఉన్నది సుషుప్త్యావస్థే. బయట వాళ్ళకి ఎవరికి వాళ్ళు లేవడు, కూర్చోడు, మాట్లాడు. కానీ వాడిని లేవగొట్టి, అరే నువ్వు ఇలా నడుస్తున్నావు, అలా నడుస్తున్నావు, ఇచ్చేస్తున్నావు, వచ్చేస్తున్నావు, అలాగుండాలి, ఇలా ఉండాలి, వాడిని శిక్షిస్తుంది, నడిపిస్తుంది. ఉపాసకుడి యొక్క నిద్ర సామాన్యుడి నిద్ర లాంటిది కాదు. ఉపాసకుని గొప్పతనం దీనివల్ల మనం తెలుసుకోవాలి. ఉపాసకుడు అంటే అర్థం ఏమిటంటే ఏదో ఉదయం లేచి ఒకసారి సంధ్యావందనం చేశాడు, దేవుడి దగ్గర 4 పువ్వులు పెట్టాడు, ధూపదీప హారతులు ఇచ్చాడు, ఇవి కాదు. నైవేద్యం పెట్టాడు, ఇది కాదు. నిద్రావస్థలో, స్వప్నావస్థలో, జాగ్రత్త అవస్థలో, అంటే జాగ్రత్త అవస్థలోని, స్వప్నావస్థలోని, సుషుప్త్యావస్థలోని కూడా వాడు బ్రహ్మంతో సంబంధం కలిగి ఉండాలి. వాడు ఉపాసిస్తూ ఉన్నటువంటి బ్రహ్మం వాడితో లింకప్ అయి ఉండాలి. అలా ఉంటేనే అది ఉపాసన అంటారు. ఇచ్చట ఓ చిన్న విషయం ఉన్నది. మనకి అనుభూతి ప్రకాశానికి సమీక్ష రాసినటువంటి అవారు సుబ్రహ్మణ్య శర్మ గారు ఇక్కడ విషయాన్ని చెప్పారు. యోగ వాసిష్టంలో ఉత్పత్తి ప్రకరణంలో 116వ సర్గలో వశిష్ఠుడు రాముడికి చెప్పినటువంటి విషయాలు. అక్కడ ఏమిటంటే లవణుడు అనేటువంటి రాజుకి ఇంద్రజాలోపాఖ్యానము అనేటువంటిది ఒక ఉపాఖ్యానం. లవణుడు అనేటువంటి రాజు దగ్గరికి ఒక ఇంద్రజాలికుడు వచ్చి ఆ లవణుడిని 60 సంవత్సరాల పాటు దుఃఖాలు అనుభవించినట్టుగా అనుభూతిని కలిగించి వాడు వెళ్ళిపోతాడు. మళ్ళీ ఆ రాజు స్వస్థుడైపోతాడు. ఏమిటిదయ్యా అని వశిష్ఠ మహర్షిని వాళ్ళు ప్రశ్నిస్తారు. అప్పుడు వశిష్ఠ మహర్షి చెప్తాడు, లవణుడు రాజసూయ యాగం చేశాడు. రాజసూయ యాగం చేసినటువంటి వాళ్ళు 12 ఏళ్ళు దుఃఖాలను అనుభవించాలి. ఎవరు రాజసూయ యాగం చేసినా వాళ్ళు 12 సంవత్సరాల పాటు దేహగతమైనటువంటి దుఃఖాలను అనుభవించాలి. లవణుడు కూడా రాజసూయ యాగం చేశాడు కాబట్టి 12 సంవత్సరాలు శారీరకమైనటువంటి దుఃఖాలు అనుభవించాలి. కానీ అలా అనుభవించక్కర్లేకుండా ఇంద్రుడు ఒక సేవకుడిని ఆయన దగ్గరికి పంపించి ఇంద్రజాలం అనేటువంటిది కల్పించి ఆ లవణుడు 12 సంవత్సరాలు దుఃఖాలు అనుభవించినట్టుగా చేశాడు. అయితే 60 సంవత్సరాలను ఎందుకు అన్నారండి అని అంటే శారీరకంగా అనుభవించేటువంటి దానికన్నా మానసికంగా అనుభవించేటువంటి వేదన 5 రెట్లు ఉంటుంది. కాబట్టి ఒకసారి శారీరకంగా దుఃఖం అనుభవిస్తే 5 సార్లు మానసికంగా అనుభవించినట్టు. కాబట్టి 12 సంవత్సరాలు ఇంటూ 5 60 సంవత్సరాల పాటు లవణుడు అనేక రకాలైనటువంటి అనుభూతులు పొందినట్టుగా చెప్పబడ్డాయి. ఇది ఎందుకు చెప్పారండి అంటే ఉపాసకుల కోసం చెప్పడం కోసం చెప్పారు. బాగా ఉపాసన చేసినటువంటి వాళ్ళు, అంటే తీవ్రంగా ఉపాసన చేయాలి, గురువుల యొక్క కటాక్షం మన మీద ఉండాలి, అప్పుడు మనకి అనుభూతులు కలుగుతాయి.
మనం తప్పు చేసినా ఒప్పు చేసినా కూడా లెంపకాయ కొట్టినట్టుగా చెళ్ళుమని నిద్దట్లో లెంపకాయ కొట్టి లేపి, అంటే బాగా చదివినటువంటి కుర్రాళ్ళు వాడిని ఇలా వాడి ఒంటి మీద చేయి వేసామనుకోండి, చిన్నప్పుడు చేస్తే నాన్న ఇదిగో ఎక్కమప్ప చెప్తున్నాను 12 12 144 అంటాడు. అంటే వాడికి నిద్దట్లో కూడా ఎక్కాలప్ప చెప్పడం అన్నటువంటిదే ఉంటుంది, పాఠం వినడమే ఉంటుంది. అంతగా వాళ్ళు లీనమైపోయి ఉంటాడు ఆ విద్యార్థి. అలాగే ఉపాసకుడు కూడా తను ఉపాసిస్తూ ఉన్నటువంటి దేవత యందు లీనమైపోయినప్పుడు అక్కడ కలిగేటువంటి అనుభూతులు జాగ్రత్త అవస్థలోనే కాదు, స్వప్నావస్థలోనే కలుగుతాయి, సుషుప్త్యావస్థలో కూడా కలుగుతాయని చెప్పడానికి ఈ విషయాలను చెప్పారు. బాహ్యాఖ్యానాం ఉపరమే మనో అనుపరతం యదా జీవాత్మా తదుపాధి సన్ సదా స్వప్నమవీక్షతే. ఏమండి, ఏమండి, కళ ఎవరికి అంటున్నారండి? ఎవరు కలకంటున్నారు అంటే బాహ్యాక్షాణం, బాహ్యేంద్రియముల యొక్క ఉపరమే విరమణ కలిగినప్పుడు, అంటే బాహ్యేంద్రియాలు పనిచేయడం లేదు, బాహ్యేంద్రియాలు కళ్ళు ముక్కు చెవులు నోరు ఏవీ పనిచేయడం లేదు. యదా ఏ విధముగా మనో అనుపరప్తం, మనస్సు అనేటువంటిది అనుపరతం అంటే పనిచేస్తున్నది, మనస్సు మాత్రం పనిచేస్తున్నది. మనస్సు ఉపరతి పొందలేదు, శరీరం అయితే ఉపరతి పొందింది కానీ మనస్సు ఉపరతి పొందలేదు. తదుపాధి జీవాత్మ సన్, జీవాత్మకు ఆ మనస్సు ఉపాధి అయి, ఆ మనస్సు అనేటువంటిది జీవాత్మకి ఉపాధిగా మారి సదా ఎల్లప్పుడూ స్వప్నమవేక్షతే, స్వప్నాన్ని దర్శిస్తున్నది, మనస్సే స్వప్నాన్ని దర్శిస్తున్నది. జీవాత్మకి అది ఉపాధిగా ఉండి అది కలల్ని కంటున్నది. బాహ్యేంద్రియములు పనిచేయడం లేదు కానీ జీవాత్మకు ఉపాధి అయినటువంటి మనస్సు పనిచేస్తూ స్వప్నాన్ని అనుభవిస్తున్నది. తత్ర ఏష దేవస్వప్నే మహిమా అనం అనుభవతి అని శృతి. ఈ స్వప్నకాలంలో చెవి కన్ను మొదలైనటువంటి పని చేయవు, ప్రాణాదులైనటువంటి వాయువులు జాగృతంగా ఉంటాయి, వాయువులు పనిచేస్తూ ఉంటాయి కానీ ఇంద్రియాలు పనిచేయవు. గాఢ నిద్ర పొందడానికి ముందు ఈ దేవుడు అంటే మనస్సు ఇంద్రియాలను తనలో ఉపసంహరించుకున్నాడు, ఇంద్రియాలు ఏమీ పనిచేయడం లేదు, అన్నీ మనస్సులో లీనమైపోయాయి, విభూతిని పొందుతున్నది. మనస్సు విభూతిని పొందడం అంటే అనేక రూపాలైనటువంటి అనుభూతుల్ని పొందుతున్నాడు, మనస్సు అనుభూతుల్ని పొందుతున్నాడు. అయితే ఇక్కడ ఉపాసకుడైనటువంటి వాడు బ్రహ్మాన్ని గురించి ఉపాసించేవాడైతే బ్రహ్మానుభూతులు కలుగుతాయి, లోకాన్ని గురించి ఉపాసించేవాడైతే లోకానుభూతులు కలుగుతాయి. ఏమండి, మా తాతగారు ఏదో ఎక్కడికో ఓడిపోయినట్టు కలొచ్చిందండి, మా అమ్మ లేవలేనట్టు కలొచ్చిందండి, మా ఆవిడ నన్ను లెంపకాయ కొట్టినట్టు కలొచ్చిందండి, ఇవన్నీ ఏమిటండి అని అంటే లోకానుభూతి కలబాడికి వచ్చే కళ్ళు. నాకు ఏదో కైలాసంలో ఈశ్వరుడితో సమాగమం కలిగినట్టుగా కలొచ్చిందండి, లేకపోతే వైకుంఠానికి వెళ్తూ ఉన్నట్టు కలొచ్చిందండి, కాశీక్షేత్రంలో విశ్వేశ్వరుడిని ఆలింగనం చేసుకున్నట్టు కలొచ్చిందండి. అవన్నీ కూడా ఉపాసకుడికి వచ్చేటువంటివి. ఉపాసకులైనటువంటి వాళ్ళ యొక్క అనుభూతులు వేరేగా ఉంటాయి, లౌకికులైనటువంటి వాళ్ళ యొక్క అనుభూతులు వేరేగా ఉంటాయి. ఈ మనస్సు అనేటువంటిది అనేక రకాలైన అనుభూతుల్ని పొందుతూ ఉంటుంది. ఏ రూపాలుగా ఉంటే తెలియబడేది మనస్సే, ఏ రూపాలుగా అంటే ఏ రూపంలోనైనా తెలియబడేది మనస్సే, తెలుసుకోబడేది మనస్సే, తెలుసుకోబడేది మనస్సే, తెలియబడేది మనస్సే. మనస్సే స్వప్నానుభూతిని పొందుతుంది, మనస్సుకే స్వప్నం అనే అనుభూతి. ఆత్మ చైతన్యం స్వతంత్రం కదండి, మనస్సు ఎలా అనుభవిస్తుందండి అని పూర్వపక్షం వాళ్ళు ప్రశ్న వేశారు. క్షేత్రజ్ఞ ఆత్మ స్వతంత్రమని ఎలా చెప్తామంటే మనస్సు యొక్క ఉపాధిని అపేక్షించి. ఏమంటే మనస్సు అనేటువంటి ఉపాధి ఉంటేనే క్షేత్రజ్ఞుడైనటువంటి ఆత్మ చైతన్యం స్వతంత్రుడు అని చెప్పబడుతుంది. కాబట్టి మనస్సు అనేటువంటిది ఉపాధిగా అంగీకరిస్తున్నాము. ఆత్మ చైతన్యం నిద్రించదు, ఆత్మ చైతన్యం మేల్కోదు, మనస్సు యొక్క ఉపాధి చేతనే ఆత్మ చైతన్యానికి స్వప్నము జాగ్రత్త అవస్థ రెండూ ఉంటాయి అని బృహదారణ్యకంలో ధ్యాయతీవ లేలాయతీవ అనేటువంటి మంత్రంలో చెప్పారు.
ఆత్మ ధ్యానిస్తున్నది. ఆత్మ ధ్యానిస్తుందా? ఆత్మ దేన్ని ధ్యానిస్తుంది? ఆత్మ లేలాయతీవా కదులుతుంది. ఆత్మ కదులుతుందా? ఆత్మ కదలడం ఏమిటి? ఆత్మ ధ్యానించడం ఏమిటి? అంటే ఆత్మ చైతన్యం అనేటువంటిది మనస్సు యొక్క ఉపాధితోనే ధ్యానించబడుతున్నది. మనస్సు యొక్క ఉపాధి చేతనే కదులుతున్నది అని బృహదారణ్యకంలో చెప్పారు. అందువలన మనస్సే విభూతులను స్వతంత్రంగా అనుభవిస్తున్నది. అనేక రకాలైనటువంటి అనుభూతుల్ని స్వతంత్రంగా మనస్సే అనుభవిస్తున్నది. నాడీషు సంచరందీవో నానా జన్మభిరర్జితా వాసనా వీక్షతే సోయం స్వప్న ఇత్యభిధీయతే. నాడీషు అంటే పురీతత్తు మొదలైనటువంటి నాడుల యందు సంచరిస్తూ జీవ జీవుడు నానా జన్మభి అనేక జన్మముల చేత అర్జితా సంపాదించినటువంటి వాసన వీక్షతే వాసనల్ని చూస్తాడు. అంటే మనస్సు అనేటువంటిది పురీతత్ మొదలైనటువంటి నాడుల్లో సంచరిస్తూ ఉన్నటువంటిది అనేక జన్మాల్లో సంపాదించినటువంటి వాసనల్ని దర్శిస్తున్నది. సోయం ఆ వాసనా దర్శనమే స్వప్నమిత్యభిధీయతే. స్వప్నము అంటారు. స్వప్నం అంటే కళ అంటే వేరేగా ఏం లేదయ్యా అని బృహదారణ్యకం 2:1-19లో పురీతతి నాడీషు సేతే. ఏమండి, ఆత్మ చైతన్యం ఎక్కడున్నది? పురీతతి నాడీషు సేతే. పురీతత్ మొదలైనటువంటి నాడుల యందు నిద్రిస్తున్నది అని చెప్పారు. సుషుప్తి యందు పురీతత్ అనబడేటువంటి నాడుల్లో నిద్రిస్తున్నాడు ఆత్మ చైతన్యం అని చెప్పారు. ఆ నాడులతో చైతన్య పురుషునికి సంబంధం లేదు. ఆ నాడులతో చైతన్య పురుషుడికి ఏ సంబంధం లేదు. వాటి నుండి ఆత్మ విడదీసి స్వయం ప్రకాశకత్వాన్నే చూస్తాం. ఆత్మని ఆ నాడులతో సంబంధం లేకుండా వేరేగా స్వయం ప్రకాశకంగా చూస్తాం. అవిద్య, కామన, కర్మ నిమిత్తంగా వాసనలు ఏర్పడతాయి. వాసనలకు కారణం ఏమిటండి? అవిద్య, అజ్ఞానము, కామన, కోరిక, కర్మలు. ఈ మూడింటి వలన వాసనలు ఏర్పడి స్వప్న కారణాలు అవుతున్నాయి. వాటి వలనే స్వప్నాలు ఏర్పడుతున్నాయి. ఇంద్రియాలు విలీనమైన మనస్సు విలీనం కాలేదు కాబట్టి ఆ మనస్సే ఇంద్రియాలు లీనమైపోయినప్పటికీ కూడా మనస్సు పనిచేస్తున్నది కాబట్టి అవిద్య, కామ, కర్మ వాసనల్ని మనస్సే స్వప్నంగా చూస్తున్నది. స్వప్నం అంటే అవిద్య చేత కామము వలన ఆచరించబడినటువంటి కర్మల వలన కలిగినటువంటి వాసన మాత్రమే మనస్సు చేతనే అనుభవించబడుతుంది అని భగవత్పాదుల వారు సిద్ధాంత వచనాల్ని ఇక్కడ విద్యారణ్యుల వారు చెప్పారు. అంటే ఇక్కడ ప్రశ్నలు సమాధానాలు పూర్వపక్షం సిద్ధాంతం చాలా ఉన్నప్పటికీ కూడా మనం సంగ్రహంగా విద్యారణ్యుల వారి యొక్క అభిప్రాయానికి అనుగుణంగా ఆ సిద్ధాంత వచనాల్ని మాత్రమే మనం చెప్పుకోవటం జరిగింది. మనస్సు అనేటువంటిదే ఈ స్వప్నాన్ని అనుభవిస్తుంది. దేంట్లో లీనమవుతుంది అనేటువంటిది తరువాతి పాఠంలో మనం చెప్పుకుంటాం. జగత్తంతా దేంట్లో లీనమవుతుంది అన్నటువంటిది తరువాతి